గత 2, 3 ప్రభు దినాలలో మనం ప్రతి ప్రభు దినాన రక్షణ గుర్చిన విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ రక్షణ అనే పాఠం చాలా ప్రాముఖ్యమైనది. అనేకులకి రక్షణ అనే అంశం తేలికగా ఎప్పుడో మేము బాప్తిజం పొందాము గనుక దాన్ని మరలా ఆలోచించవలసిన అవసరం లేదు అని నిర్లక్ష్య పెట్టుకుంటాం. అలా కాదు, రక్షణ పొందడానికి ఎంత ఆసక్తితో, శ్రద్ధతో మనము లేఖనాల్ని పరిశీలించి నేర్చుకొని మన యొక్క ప్రాధాన్యతల్ని, మన యొక్క రాజభక్తితో కూడిన విధేయతని ఎవరి ఎడల కనపరచాలి, వేటి ఎడల కనపరచాలి, పరలోక సంబంధమైన వాటి ఎడల వాటిని మొదటిగా జీవితంలో నేను జీవిస్తాను అనే దానికి కొన్ని నిర్ణయాలు చేసి, ఆ తర్వాత మారు మనసుతో కూడిన ఆ ఒప్పుకోలుతో మనం బాప్తిజంలో క్రొత్తగా జన్మించడం అనే విషయం మనం ఇంతకు ముందు చదువుకున్నాం. ఆ తరువాత అలాగూ రక్షింపబడిన మనము ఏ విధంగా ఆ రక్షణలో కొనసాగాలి, నిలిచి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడిన శిశువైన వాడు నేర్చుకుని ఎదగవలసిన వాడై ఉన్నాడు కాబట్టి, నేర్చుకుని ఎదగవలసిన విషయాల్ని నేర్చుకోకుండా పోతే రక్షణలో నుండి తప్పిపోయే అవకాశం ఉంటది అనే దాన్ని మనం మునుపు ప్రభు దినాన ధ్యానించాం. వాటిని కొద్దిగా ఆలోచన చేస్తూ తర్వాత నూతనమైన అంశానికి వెళదాం. అందులో ఉన్న ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, సొంత రక్షణను కొనసాగించటకు ఏమి చేయాలి, నిలిచి ఉండాలి అనే దాన్ని మనం ఆలోచన చేస్తాం. క్రైస్తవులు అయిన తర్వాత కూడా తప్పిపోయి నశించిపోవడానికి అవకాశం ఉంది. ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారుగానే ఉండము అనే దాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకసారి నేను రక్షింపబడ్డాను, ఆ రక్షణలో నేను నిలవలసిన అవసరం లేదు, నేను ఇంకా నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాను, రక్షణ నేను స్వతంత్రించుకుంటాను అని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటిది కాదు లేఖనాల యొక్క ఉపదేశం. క్రీస్తు తన ఉపదేశంలో కానీ, అపోస్తుల బోధలో ఉపదేశం ఏమిటంటే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడరు అనేది మనం గుర్తించాలి. ఎల్లప్పుడూ మనం రక్షింపబడి ఉంటాము అనేది తప్పుడు బోధ అనే దాన్ని కొన్ని లేఖనాల్లో మనం చూసాం. ఆ లేఖనాల్ని మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10, ఆ తర్వాత 2 తిమోతి 4, 6, 8, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాల్ని చూసినప్పుడు అక్కడ చెప్పే ప్రతిదీ కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, మరణం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. మనకు ఒక నీతి కిరీటం, జీవ కిరీటం ఉంది. ఆ జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందాలనుకుంటే మన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతూ రక్షణను కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే దాన్ని మనం చూసాం. కనుక తప్పిపోయే అవకాశం ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు చూసాం. ఆ ఉదాహరణలో మనకి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన వారి యొక్క ఉదాహరణలో దేమ మనకి కనిపిస్తుంటాడు. జతపని వారిగా పనిచేసిన దేమ 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు దేమ ఇహలోకంను ప్రేమించి, అంటే అనేక సార్లు జతపని వారిగా కొనసాగడం అనేది అరుదుగా కనిపిస్తుంది. కొందరు ఏదో లాభసాటి కొరకు జతపని వారిగా ఉండడానికని ఆలోచన చేస్తుంటారు. అలాంటి వాటిలో ఒకడు దేమ. కనుక దేమ జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన లోకమును ప్రేమించి పౌలుతో జతపని వాడిగా ఉన్న బృందముతో ఉన్నవాడుగా, వారిది ఒక బృందమే ఉంది. మీరు కొలసీలు రాసిన పత్రికలోను, ఆ తర్వాత 1 యోహాను పత్రికలోని చూస్తే ఫిలెమోను రాసిన పత్రిక 24వ వచనంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్య భాగంలో మనకు కనిపించేది ఏమిటంటే, జతపని వారుగా ఉన్నవారు విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటంటే, లోకాన్ని ప్రేమించిన వారు తప్పిపోయిన వారుగా ఉంటారు అనేది మనకి లేఖనాలు 2 తిమోతి 4:10 తెలియజేస్తున్నాయి. ఈ భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో కూడా ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని తన శరీరాన్ని నలగొట్టుకొని జీవించిన అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని కూడా మనం చూసాం. అపోస్తులైన పౌలు ప్రకటించేవాడే. సువార్త చెప్పేవారు నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారని అనుకుంటారేమో కానీ, సువార్త చెప్పేవారికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ్యతలో ప్రాముఖ్యమైందంటే తాను ప్రకటించడం మాత్రమే కాకుండా, ఎవరైతే వింటున్నారో విన్న వారిని రక్షించుకునేది మాత్రమే కాకుండా తన్ను తాను రక్షించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. వినువారు కానీ, చెప్పేవారు కానీ, బోధించేవారు కానీ ఇరువురు కూడా తమ రక్షణను కాపాడుకోవడంలో ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. అలాగూ కాపాడుకోకపోతే భ్రష్టులైపోయే అవకాశం ఉంది, విశ్వాసమును విడిచిపెట్టే అవకాశం ఉందని అపోస్తలుడైన పౌలే తన సొంత జీవితాన్ని గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్టుగా మనం చూసాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తులో నుండి బొత్తిగా వేరే అవకాశం ఉంది. ఎవరైతే
ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడాలని అనుకుంటున్నారో అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడకుండా క్రీస్తులో నుండి తొలగిపోయే అవకాశంలో ఉంది. కృపలో నుండి తొలగిపోయి బొత్తిగా వేరు చేయబడేవారుగా చేయబడతారు అని. కనుక ఏ ఉపదేశ క్రమం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో దాన్ని నమ్మకుండా మరొక ఉపదేశాన్ని నమ్మితే, మరొక ఉపదేశం వలన కూడా నేను రక్షింపబడతాను, అది కూడా కరెక్ట్ అయినదే, అన్ని కరెక్ట్ అయినది. ఈ రోజుల్లో ఉన్న భావన ఏమిటంటే అన్ని ఉపదేశాలు ఎవరు చెప్పినా బైబిల్లో నుండే చెప్తున్నారు, ఎవరు చెప్పినా ఆ యొక్క సందేశాన్ని చెప్తున్నారు కదా అనే భావించే ప్రజలు కొందరు లేకపోలేదు. కానీ నిర్దిష్టమైన ఉపదేశం క్రింద నీతిమంతులుగా తీర్చబడే విధానం దేవుని సంకల్పంలో మానవాళి కొరకు ఏర్పాటు చేయని పద్ధతిని అనుసరించి నీతిమంతులుగా తీర్చబడాలి అనే దాన్ని మనం గుర్తించాలి. కనుక ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించి లేకపోతే ధర్మశాస్త్ర క్రియలను అనుసరించి నీతిమంతులుగా తీర్చబడతాము అని ఆశిస్తూ ఉంటారో, కోరుకుంటూ ఉంటారో అలాంటి వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు, కృపలో నుండి తొలగిపోయారు అనే విషయాన్ని గలతీ 5:4 మనం చూసాం. 2 పేతురు రాసిన పత్రికలో మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందులో ఏమిటంటే క్రైస్తవులు అయిన తర్వాత లోక మాలిన్యములో చిక్కుకునే అవకాశం ఉంది. లోకములో బురద ఉంది, లోకములో మలినం ఉంది, లోకములో అశుభ్రత ఉంది. లేకపోతే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు ఆ యొక్క బురదలోనే చిక్కుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. మనం ఎక్కడైనా వర్షాలు వచ్చినప్పుడు బురదలో చిక్కుంటామేమో, లేకపోతే అనేకులు మనం చూసినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మ్యాండ్రోల్లో పడిపోతుంటారు గుంత తెలియకుండా. ఎందుకు పడిపోతారు? గుంత అక్కడ ఉందని తెలియకుండా నడిచి కాలు పెట్టడం జరిగింది. కాలు జారి గుంతలో పడిపోతే మ్యాండ్రల్లో కొట్టుకొని పోతూ ఉంటారు, కాలువలో కొట్టుకొని పోతుంటారు. అలాగే క్రైస్తవ జీవితం కూడా బురద ఉందని తెలిసి, లోకములో మాలిన్యం ఉంది అని తెలిసి కూడా దానిలో బుద్ధిపూర్వకంగా చిక్కుకున్నప్పుడు అది ఎలాంటిదో ఉదాహరణగా తెలియజేశారు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, లేకపోతే పంది తన బురదకు తిరిగినట్లుగా ఉంటది అనే విషయాన్ని తెలియజేశారు. అంటే విశ్వాసకుని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యం. ఆధారముతో మన జీవితాలు అయిపోయిందని అనుకోకండి. మనము మన విశ్వాసాన్ని బురదలో వెళ్ళి పంది పొర్లినట్టుగా విశ్వాసాన్ని విడిచిపెట్టి లోక మాలిన్యంలో చిక్కుకోవడం అనేది ప్రమాదకరమైనది. అలాగూ చిక్కుకున్న వారు తొలగిపోబడిన వారే, వారి మాలిన్యములో చిక్కుకున్న వారు కాబట్టి లోకము నిన్ను జయించడానికి అవకాశం ఉంది. నీవు క్రీస్తు చేత జయింపబడిన వాడివే, కానీ మరలా జయింపబడిన నీవు అపవాది చేత నిన్ను జయించే అవకాశం ఉంది. లేకపోతే లోక మాలిన్యం, లోకాశలు, లేకపోతే లోకమును ప్రేమించడం, ఇవన్నీ కూడా మనం విశ్వాస భ్రష్టులగడానికి, జయింపబడడానికి, అపవాది చేత జయింపబడడానికి, లోకాశల చేత, శరీరాశల చేత, లేకపోతే కోరికల చేత జయింపబడి మన విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉందని అనేక లేఖనాల్లో మనం ఆలోచన చేశాం. రెండవదిగా మనం ఖచ్చితంగా నిరీక్షణతో నిజముగా నేను రక్షింపబడ్డాను అని గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని చూసాం. ఇది 1 యోహాను పత్రిక 5:11-12 వచనాల్లో నిత్య జీవం గలవారని తెలుసుకొందురు అనే మాట మనకి 1 యోహాను పత్రికలో 5:11-12 వచనాల్లో తెలియజేయబడింది. ఆ భాగంలో విశేషమైన సంగతి ఏమిటంటే, మనము నీతిమంతులుగా లేకపోతే నిత్య జీవాన్ని పొంది ఉన్నామని మనలను మనం పరీక్షించుకున్నప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో తెలుసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం చూసాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:13 5-6 చూసినప్పుడు, మిమ్మల్ని మీరే శోధించి చూసుకొని ఎడల, మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే మీరు తెలుసుకుంటారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లే. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు రక్షింపబడలేదని ఎవరికి చెప్పాల్సిన అవసరం లే. గ్రంథాన్ని తీసుకొని ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రతి దినము కూడా దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని చూడాలి. యాకోబు గారు మంచి ఉదాహరణ మనకి తెలియజేశారు. అదేమిటంటే, దేవుని వాక్యము అద్దము లాంటిదే. అద్దము, సహజమైన అద్దము ఎందుకు ఉపయోగిస్తామంటే, మన సహజ ముఖాన్ని చూసుకొని అందులో సరిచేసుకోవడానికి మనం దినదినము కూడా ఉదయం లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళని వారు ఎవరు ఉండరు అనుకోండి. ఇక్కడ మనం అందరం కూడా అద్దం దగ్గరికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి, లేకపోతే ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ముందుగా అద్దంలో మన ముఖాన్ని చూసుకొని సవరించుకొని ఏ విధంగా వెళతామో, అలాగే దేవుని వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకొని ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, ఎక్కడ చెడిపోయి ఉన్నామో, ఎక్కడ దిద్దుబాటు అవసరమో, ఎక్కడ మనం సరిచేసుకోవాలో అక్కడ చూసుకొని మనలను మనమే లేఖనపు వెలుగులో పరిశీలించి చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక క్రీస్తు శరీరమును ప్రభు సంఘములో భాగమై ఉన్న మనము మరలా పాపము చేయకుండా ఉండాలంటే, రక్షింపబడుటకు మనం ఏమి చేయాలి అనే దాన్ని మనం చూసాం.
దాంట్లో ప్రాముఖ్యమైన సూత్రం ఏమిటంటే ఈ రెండవ నియమం, దేవుని యొక్క రెండవ నియమము అని అంటారు. దీని ఏమంటే గాడ్స్ లా ఆఫ్ పార్డన్, సెకండ్ లా ఆఫ్ పార్డన్ అని అంటారు. అంటే క్షమాపణకు దేవుడు నియమించిన రెండవ నియమం. ఇలాగూ క్రైస్తవ జీవితాన్ని ఈ లోకంలో నుండి వేరు చేయబడిన మనము, పరిశుద్ధపరచబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, మరలా పాపం చేసిన ఎడల క్షమాపణ ఎలాగూ అనే దాని గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆఖరిగా మూడవ విషయంగా ఆ పాఠంలో నిలిచి ఉండడానికి, క్రైస్తవుడిగా లేకపోతే క్రీస్తునందు రక్షింపబడిన వాడుగా నిలిచి కొనసాగడానికి అనే విషయంలో అంశం కింద మూడవ అంశంగా క్షమాపణకు దేవుని యొక్క రెండవ నియమాన్ని గురించి మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు కూడా మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అంశంలో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే 3 విషయాలు మనం గుర్తించాలి. నువ్వు తప్పిపోతే, పొరపాటున ఏదైనా పొరపాటు చేస్తే, నీ పొరపాటు జీవితాన్ని సరిచేయడానికి ఈ 3 విషయాలు, ఆ పొరపాటు విషయంలో జరగవలసినది ఏ పొరపాటుకి ఆ పొరపాటుకే నువ్వు చేయవలసినది. ఏదో ఒకసారి చేశాను ఇంకా మరలా అదే చేస్తుంటానంటే వీలుక. నీవు ఏ పొరపాటు చేసినా దైవ నియమములో, ఆత్మ సంబంధమైన సూత్రములో, క్రీస్తు యొక్క ఉపదేశములో వెలుగులో నడుస్తూ జీవించవలసిన నీవు ఎప్పుడైనా అకస్మాత్తుగా తొట్టిల్లితే, లేకపోతే పడిపోతే, ఆటంకపరచబడి అపవాదికి గురి అయితే, లేకపోతే ఈ లోకం చేత ఏడ్పబడి తప్పు చేస్తే, పొరపాటున తప్పు చేస్తే, ఆ సందర్భంలో నీకున్న అవకాశాలు క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తంలో కడగబడడానికి నీకు ఒక అవకాశం ఉంది రెండవసారి. కానీ అది బాప్తిజం తీసుకొని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను పాపం చేశానండి, నేను పాపంలో కొనసాగుతున్నాను, నాకు మరలా బాప్తిజం కావాలా? కాదు. నీకు కావాల్సినది ఏమిటంటే మొదటిది కరెక్ట్ గా ఉంటే రెండవది పనిచేస్తుంది. మొదటిది కరెక్ట్ గా లేకపోతే, మొదటి తీసుకున్న క్రొత్త జన్మతో సంబంధించిన బాప్తిజం అంటే ప్రాచీన పురుషుడు బాప్తిజం అందు పాతి పెట్టబడి నూతన పురుషుడిగా నడుచుకున్నట్లు నీవు క్రొత్త సృష్టిగా తయారవుతే రెండవ బాప్తిజము అవసరం లేదు. ఒకవేళ మొదటిదే సరిగా లేకపోతే అప్పుడు నీవు ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ మొదటిది సరిగా ఉండి క్రీస్తునందు శిశువుగా జన్మించితే, శిశువైన నీవు నేర్చుకుని ఎదగవలసిన వాడై ఉన్నావు. అలాగే నేర్చుకుని ఎదుగుతూ ఉన్న సందర్భంలో పొరపాటు చేస్తే 3 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తించాలి. ఒకటి, ఆ పాపము విషయంలో, లేకపోతే నేనే పాపం చేయలేదండి, నేను సంపూర్ణంగా ఉన్నానని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పెరుగుతున్న సందర్భంలో మనం కూడా తప్పు చేస్తాం కాబట్టి మనం ఎవరు కూడా పరిపూర్ణం కాదు. పరిపూర్ణమైన దశ వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. అడుగడుగున ప్రయాణం చేస్తూ వెలుగులో ఉండడానికి ప్రయత్నిస్తూ చేస్తున్న సందర్భంలో కొన్ని సందర్భాలలో మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. అలాంటి పొరపాట్లకు దేవుడు మరొక పరిష్కారాన్ని ఇచ్చాడు. అది రెండవ బాప్తిజం కాదు, కానీ అది క్రీస్తు రక్తంలో కడగవేయబడ్డానికైనా ఒక అవకాశాన్ని ఆయన క్షమాపణకైనా రెండవ నియమములో ఆయన ఉంచి ఉన్నాడు అనే దాన్ని చూసాం. దానికి ఉదాహరణగా గాలిడి సీమను గురించి చూసాం. అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 18 నుంచి 21 వరకు కూడా. అందులో 3 సంగతులు గుర్తించాలి. అదేమిటంటే, పాపం విషయమై నీవు మనసును మార్చుకో. ఏ విషయంలో నీవు పొరపాటు చేస్తున్నావో అది నీకు తెలుసు. లేఖనాలు చదువుతూ ఉంటే, నువ్వు లేఖనాలను పరిశీలిస్తూ ఉంటే, నిన్ను నీవు శోధించుకొని చూసుకుంటుంటే, నిన్ను నీవు పరీక్షించుకొని చూసుకుంటుంటే, దినదినము లేఖనపు వాక్య భాగంలో చదువుతూ చదువుతాము కానీ పరీక్షించుకో. అనేకులు బైబిల్ చదువుతున్నారు కానీ ఎవరు కూడా పరిశోధించుకో. నిన్ను నీవు పరిశోధించుకోమని, పరీక్షించమని చెప్తూ ఉంది. నీవు పరిశోధించి చూసుకుంటేనే నీకు అర్థమవుతుంది నీ స్థానం ఏమిటి, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు, లోకంలో నుండి వేరే నడుచుకుంటున్నావా, లోకముతో ఏకీభవించి నడుచుకుంటున్నావా, లోకముతో మిళితమై కలిసిపోయి నువ్వు నడుచుకుంటున్నావా అని నీకు తెలుస్తుంది. అప్పుడు దాని విషయంలో నీవు మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ తర్వాత పాప క్షమాపణ కొరకు ప్రార్థించాలి. అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీకు సహాయం చేస్తుంది అనేది మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ భాగంలో మరొక విషయం, ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ రోజు ధ్యానించడానికి ప్రయత్నిస్తున్నా. అదేమిటంటే, మనం వెలుగులో నడిచిన యెడల. మనం వెలుగులో నడవడం అంటే ఏమిటి? అనేకులు వెలుగులో నడవడానికి ముందుగా మొదటి స్టెప్పే సరిగా ఉండదు. రక్షింపబడిన తర్వాత మనము ముఖ్యమైన విషయాన్ని ఈరోజు ఆలోచించబడుతున్నాం. రక్షింపబడిన తర్వాత
నీవు రక్షణ యందు నిలిచి కొనసాగడానికి నేనేమి చేయాలి? నేను రక్షింపబడ్డాను కనుక నేను క్రైస్తవుడు అయిపోయాను, నేను ఎక్కడన్నా ఎలాగన్నా జీవించవచ్చు అనేది కాదు. దేవుడు కొన్ని ఏర్పాట్లు తన సంకల్పంలో రక్షింపబడిన వారికి ఏర్పాటు చేసి ఉన్నాడు. దానిని గుర్తించి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని క్రీస్తునందు సభ్యులైన వారుగా, క్రీస్తునందు జన్మించిన వారుగా, లేకపోతే మొట్టమొదటిగా మనం అనుకునేది ఏమిటంటే ఎప్పుడు కూడా రక్షింపబడిన తర్వాత నేను వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని మనం మొదటి యోహాను పత్రికలో చూస్తున్నాం. ఒకసారి నాతో కూడా గ్రంథాన్ని మొదటి యోహాను పత్రికకి వెళితే కొన్ని విషయాల్ని అక్కడ చూసి తర్వాత ఒక విశేషమైన అంశాన్ని క్రీస్తునందు ఉన్న నీవు చేయవలసినది ఏమిటో, ఆరంభంగా చేయవలసినది ఏమిటో చూస్తున్నాం. తర్వాత ముందుకి కొనసాగుతూ ఉంటాం మరికొన్ని విషయాలు. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ప్రేమకు అపోస్తుడు అనే యోహాను గారు రాస్తున్నారు. అందులో రాసే విషయం ఏమిటంటే, మాకు ఎవరితో సహవాసం ఉందో వారితో మీకు కూడా సహవాసం కలుగునట్లు. మాకు ఎవరితో సహవాసం ఉంది? మాకు తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం ఉంది. ఆ సహవాసము సంపూర్ణము కావాలనని ఈ సంగతిలో మీకు రాయిచున్నాను. కనుక ఆ సంగతులు రాయడానికి ముందుగా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. మనకు కూడా రాయబడింది ఒక ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎప్పుడైతే క్రీస్తునందు జన్మించారో, ఎప్పుడైతే అపోస్తుల బోధని లేకపోతే ఉపదేశాన్ని, రక్షింపబడుటకు ప్రభు యొక్క మాటల్ని, రక్షింపబడుటకు అపోస్తుల యొక్క మాటల్ని మనం ఇంతకు ముందు పాఠంలో 2 పాఠాల్లో చూసాం. వాటిని అనుసరించి ఎప్పుడైతే కొత్తగా జన్మించారో అప్పుడు మీరు సహవాసంలోనికి వచ్చారు. ఎవరి సహవాసంలోనికి? అనేక సార్లు ఎవరిదన్నా మీరు సహవాసం అంటే కొందరేమిటో మాకు పెంతెకొస్తు సహవాసం అని కొందరు అంటారు, కొందరైతే మేము బ్రదర్ల సహవాసం అని అంటారు, పలు రకాలుగా చెప్తుంటారు. కొందరైతే మరి ముఖ్యంగా ఏం చెప్తారంటే మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సహవాసం అని కూడా అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా తయారైపోయారు. అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది అనేది అపోస్తులైన మాటల్లో మనం చూసినప్పుడు ఆ జీవవాక్యాన్ని గురించి చెప్తూ, ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎందుకంటే దానిని మీకు తెలియజేయుచున్నాము. నేను విన్న వర్తమానం ప్రాముఖ్యమైనది. మొదటి ప్రభులోనికి రాకమునుపు నీ వర్తమానం జీవాక్యమునకు వచ్చిన వర్తమానాన్ని సరిగా వినకపోతే, సరిగా విధేయత చూపించకపోతే నీకు మన రక్షణలో కొనసాగడం అనేది ఉండదు, రక్షణని కాపాడుకునేది మనం ఉండదు, రక్షణలో నిలిచి కొనసాగడం అనేది ఉండదు అన్నమాట. అలాగూ రక్షింపబడిన వారైతే సహవాసంలోనికి వచ్చిన వారు. ఎవరి సహవాసంలోనికి? తండ్రితో కుమారునితో వారి యొక్క సంతోషం పరిపూర్ణగటుకు ఈ రాస్తున్నాను. అదేమిటంటే దేవుడు వెలుగు గనుక ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. గుర్తుపెట్టుకోవాలి. వెలుగు సంబంధులుగా జీవితం. అందుకనే మనం వెలుగులో నడిచిన ఎడల దేవుడు వెలుగై ఉన్నాడు, క్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆ డబుల్ సౌండ్ వస్తుంది కొద్దిగా మైక్. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు వెలుగు కనుక మనం ఆయనతో కూడా నడవడానికి ప్రారంభించినప్పుడు, ఆయనతో కూడా నడిచేటప్పుడు వెలుగులో నడవాలి. వెలుగులో నడవకుండా నీవు చీకటి సంబంధిగా బ్రతికితే నీకు సహవాసం ఉండదు. నీవు ఎల్లప్పుడూ కూడా చీకటిలో జీవిస్తూ ఉంటే నీ జీవితం భ్రష్టత్వంతో కూడిన జీవితం. నీవు దేవుడు వెలుగు కనుక వెలుగైన దేవునితో నీవు నడవడానికి ఒక అవకాశం నీ జీవితంలో లభించింది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనేది చాలా ప్రాముఖ్యం. దాని గురించి ఆయన చెప్తే ఆయన అంటున్నాడు, మాతో కూడా మీకు సహవాసం కావాలంటే ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగించక ఉందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమయ్యేందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అనగా ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసే ఏర్పాటు. నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు క్రీస్తులో సహవాసంలో కొనసాగుతూ ఉంటే అప్పుడు నీవు ఏదైనా తప్పిదమ్ము చేస్తే క్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రపరచడానికి సహవాసం ఉంది. ఎప్పుడు? చీకట్లో ఉన్నప్పుడు మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎల్లప్పుడూ చీకట్లోనే ఉంటూ నాకు వెలుగు కావాలా, వెలుగుతో సంబంధం కావాలా, నేను పవిత్రుడుగా కావాలంటే వెలుగా. నీ సహవాసం ఎవరితో అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు నడిచేది ఎవరితో అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు నడిచేది ఒకరితో, నీవు జీవించేది ఒకరితో, లోకముతో జీవిస్తుంటావు.
అంధకార సంబంధమైన అధికారంతో జీవిస్తుంటాము. ఈ యుగ సంబంధమైన దేవతకి లోబడి నీవు జీవిస్తుంటావు. అలాగూ జీవిస్తూ ఉన్న నీవు ఎప్పుడు వెలుగులో నడవలేవు, గుర్తుపెట్టుకో. కానీ క్రీస్తునందున్న వారిని దేవుడు కోరుకునేది ఏమిటంటే వెలుగులో నడవాలనే. ఇదే యోహాను గారు తన పత్రికలో వెలుగులో నడిచిన వారిని గురించి ఎంత అభినందించి మాట్లాడారో ఒకసారి చూడండి. ఆయన 2వ పత్రికలో ఆయన సంఘ పెద్దగా ఏర్పరచబడిన సంఘమునకు లేకపోతే అమ్మవారికి అని చెప్పబడింది. ఆమెకి శుభమని, ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాసిన వాక్య భాగంలో నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ, 2వ పత్రిక 2వ యోహాను పత్రిక 2వ వచనములో ఆయన అంటున్నాడు, నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మను నిజముగా ప్రేమించుచున్నాను. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీరు గుర్తించాలి. ఆ మాటలు ఏమిటంటే, సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు. మనతో నిలవాలి, మనతో ఎల్లప్పుడూ ఉండాలి. ఎవరితో? సత్య సంబంధులతో. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లోకముతో ఉంటూ సత్య సంబంధంతో లేకుండా జీవిస్తే నీవు వెలుగులో నడిచినట్టుగా. నాకేముంది, సంఘముతో ఏం పని ఉంది, నాకు సంఘానికి ఏం పని లేదు, నేను రక్షింపబడ్డాను, ప్రభు నన్ను ఆ సంఘంలోనికి చేర్చేశాడు, ఆయన సంఘంలోనికి చేర్చేశాడు కాబట్టి నేను ఎవరితో కలిసి జీవించవలసిన అవసరం లేదనుకుంటావు మనసుని. నీవు వెలుగులో నడిచావనడానికి సూచన ఏమిటంటే, ఏదైతే నీవు విన్నావో, సత్యాన్ని ఎరిగావో, దాని యందు నిలిచి ఉండి దానిని అనుసరించే వారితో ఎల్లప్పుడూ ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆ ఉండుట అనే మాటని చెప్పిన తర్వాత మరలా చెప్తున్నాడు, తండ్రి వలన మనం ఆజ్ఞలను పొందిన ప్రకారము నీ పిల్లలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుక బహు సంతోషించుచున్నాను. కనుక ఆయన సంతోషం ఏదనమాట? నడుచుట, సత్యమును అనుసరించి నడుచుట. వెలుగులో నడుచుట అంటే సత్యమును అనుసరించి నడుచుట. ఆ తర్వాత అంటున్నాడు, మనము ఒకరినొకరు ప్రేమింపవలనను నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటి ప్రేమ, మీరు మొదటి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకునవలనది ఆజ్ఞ అని తెలియజేస్తున్నాడు. కనుక లోకములో వంచుకుడు మాత్రము ఉన్నాడు. కనుక మనం ఎలా సత్య సంబంధమై ప్రేమలో నిలిచి ఉండి నడుచుకోవాలనేది ప్రాముఖ్యమో, లోకములో వంచకులు విరోధకులు ఉన్నారు కాబట్టి విరోధులతో మనము జీవించడం కాదు. మనం క్రీస్తు ఉపదేశమందు నిలిచి ఉండుట. గుర్తుపెట్టుకోవాలి. రక్షణ యందు నిలిచి కొనసాగుట. నిలిచి అనే మాట ఆ యొక్క శీర్షికలో నేను ఇచ్చిన టాపిక్ లోని మాటలో 2వ మాటని మీరు గుర్తించాలి. రక్షణ యందు నిలిచి కొనసాగుట. నిలిచి అనేది ప్రాముఖ్యమైన. ఎక్కడ నిలిచున్నా? లోకంలో నిలిచి ఉన్నావా? క్రీస్తుతో నిలిచి ఉన్నావా? సత్య సంబంధాలతో నిలిచి ఉన్నావా? లేకపోతే ఉపదేశంలో నిలిచి ఉన్నావా? లేకపోతే లోకంలో నిలిచి ఉన్నావా అనేది ప్రాముఖ్యమే. నీవు నిలిచి ఉండుట, ఎవరితో బాంధవ్యాన్ని పెట్టుకున్నావు అది చూస్తుంది. ఎల్లప్పుడూ సత్య ప్రేమలో నిలిచి ఉండడం అనేది క్రీస్తునందు జన్మించిన వారికి. అయితే 8వ వచనం, అయితే వంచకుడు క్రీస్తు విరోధి అయినాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనడి. మీరు జాగ్రత్తగా కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారో, వంచకుడు క్రీస్తు విరోధి అయి మీ మధ్య నెరవేర్చిన కార్యములను వాడేం చేస్తాడు? చెడగొడతాడు. గుర్తుపెట్టు. వంచకులు ఎవరైనా నీ యొక్క రక్షణని చెడగొట్టే అవకాశం ఉంది. మరొక వచనాన్ని చదివి ముందుకు వెళ్తాం. 3వ అధ్యాయానికి వెళ్ళగలిగితే, అలాంటి సత్యమందు నిలవకుండా పోయిన వారు ఉన్నారు, అలాగే సత్యమందు నిలిచిన వారిని సాగనంపిన పరిస్థితులు కూడా మనకి 3వ పత్రికలో, యోహాను పత్రికలో 3వ పత్రికలో మనకి కనిపిస్తుంటాయి. అందులో మనం చూసినట్టుగా 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాము. సత్య సంబంధులు ఏం చేయాలా? సత్య సంబంధులు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన వాస్తవానికి ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని రాస్తూ పరదేశులైన సహోదరుల గురించి మాట్లాడుతూ, వారు ఒకవేళ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని సాగనంపించట్లో మీరు ప్రేమ ఎంతగా చూపించాలి అనే దాన్ని చెప్తూ ఆయన అంటున్నాడు, సత్యమునకు సహాయము ఉన్నట్టుగా అట్టి వారికి ఉపకారం చేయము. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, ఒక సంగతి చెప్తున్నాడు, సంఘానికి రాస్తున్నాడు అంటే ఒక సంగతిని.
ఆ సంగతిలో ఒక ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఏమని ప్రస్తావిస్తున్నాడంటే, ప్రధానత్వం కోరుచున్న దియోత్రపే మమ్మను అంగీకరించడం లేదు. ఆయన ప్రధానత్వం కోరేవాడుగా ఉన్నాడు. సంఘంలో నువ్వు ఎందుకున్నావో, నువ్వు సంఘంలో సభ్యత్వం ఎందుకున్నావో నాకు తెలియదు. ఒకవేళ నీ సభ్యత్వం ఎలాగూ ఉండాలని దేవుడు కోరుతున్నాడో మర్చిపోయి సంఘములో దేమా లాంటి వారుగానో లేకపోతే దియోత్రపే లాంటి వారుగానో ఉంటే, లేకపోతే కన్సరి వాడైన అలెగ్జాండ్రియా లాంటి వాడు ఉంటే ప్రమాదకరంగా ఉంటుంది సుమి. అలాంటి వారిగా కాకుండా ఎలాంటి వారిగా ఉండాలి, సంఘములో నేను ఎందుకు ఉండాలి, సంఘ సభ్యత్వం వాస్తవానికి నేను తీసుకున్నానా లేదా ప్రభువులోనికి వచ్చిన తర్వాత అనేది మనం ఈ రోజు ధ్యానించబోయే ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా గుర్తించాలి. ఆయన అంటున్నారు, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదలుచు అది చాలన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంది. క్రీడ చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు. దేమేత్రియు అందరి వలన సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనది. ఇక్కడ రెండు రకాలైన ప్రజలు కనిపిస్తున్నారు. ఒక ఆయన దియోత్రపే, ఇంకొక ఆయన దెమేత్రే సంఘంలో ఎలాగున్నాడు, లేకపోతే దియోత్రపే సంఘంలో ఎలాగున్నాడో మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, నీవు రక్షణలో నిలిచి ఉండాలంటే సంఘంలో నిలిచి ఉండడం అనేది ప్రాముఖ్యం. ఎలా నిలిచి ఉండాలి? సభ్యత్వంలో సత్య సంబంధిగా నిలిచి ఉండాలి. సత్య ప్రేమని యందు నడుచుకునేవారుగా నిలిచి ఉండాలి. సత్య ప్రేమలో నడుచుకోకపోతే నీవు చీకట్లో ఉన్నావు అని అర్థం, వెలుగులో నడవలేదను అర్థం. కనుక వెలుగులో నడిచేవాడు క్రీస్తు యొక్క రక్తం వలన ప్రతి పాపములకు పరిష్కారం దొరుకునట్లుగా, ప్రతి పాపము కడివేయబడినట్లుగా ఉండాలనుకుంటే సత్య సంబంధులై సంఘములో నిలిచి ఉండడం ప్రాముఖ్యం. దాని కొరకు అనేక సార్లు మొట్టమొదటిగా రక్షింపబడిన తర్వాత చూడవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఒక వ్యక్తి స్థానిక సంఘములో సభ్యుడిగా ఉండవలసిన అవసరం ఉంది. నేను రక్షింపబడిన తర్వాత నేను ఏమయ్యానమాట, ప్రభువు నన్ను సంఘములోనికి చేర్చాడు. అందుకని నేను సంఘ సభ్యుడి. నా ఇష్టం, ఆధారం వస్తే వస్తా, లేకుంటే నేను ప్రభులో చేర్చబడ్డాను కనుక ఏ సంఘంతో నాకు పని లేదు. ఈ రోజు ఇక్కడ ఈ సంఘంలో ఉంటా, రేపు ఇంకొక సంఘంలో ఉంటా, ఇంకొక రోజు ఇంకొక సంఘంలో ఉంటా. నేను సంఘంలో ప్రభు నన్ను చేర్చుకున్నాడు అని. సంఘ సభ్యత్వం ప్రాముఖ్యత కాదు అని ఆలోచించే ప్రజలు ఉన్నారు. మన దేశంలో అత్యధికంగా ఉన్నారు. వాస్తవాన్ని మన దేశంలో బాప్తిజం పొందిన తర్వాత ప్రభు సంఘంలోనికి చేర్చిన తర్వాత ఏ సంఘంలోనికి చేర్చాడు, ఎలా చేర్చాడు, ఆ సంఘం అనే పదప్రయోగం ఏమిటి, నేను స్థానిక సంఘంలో ఒక సభ్యత్వాన్ని కోరుకొని వారితో జీవించాలా లేదా అని అడిగినప్పుడు అదంతా అవసరం లేదండి. నువ్వు రక్షింపబడ్డా, ప్రభు నిన్నే సంఘంలోనికి చేర్చేశాడా. సంఘ సభ్యత్వంతో ప్రాముఖ్యత లేదు. స్థానిక సంఘంతో సభ్యత్వాన్ని కలిగి జీవించడం అవసరం లేదు అనుకుంటా. అనేక సార్లు పొరపాటు ఏమిటంటే, మనలో ఉన్న పొరపాటు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాప్తిజం పొందిన తర్వాత ఒకవేళ ఇక్కడ విఎస్ గార్డెన్ లోనో లేకపోతే అక్కడ బీబీసీలోనో సంఘంలో సభ్యత్వాన్ని కోరుకోమని అడగాలి. నీ సభ్యత్వాన్ని ఇక్కడ కోరుకొని నీవు జీవించడం ప్రాముఖ్యమైనది తెలియజేయకుండా ఆటోమేటిక్ సభ్యత్వం అనేది లభిస్తూ ఉంది అని భావిస్తూ ఉంటారు. అలాంటిది కాదు. ఒక విషయాన్ని మన పౌలు యొక్క జీవితంలో ఆయన పరిశుద్ధులతో కూడా ఏ విధంగా శిష్యులతో కూడా కలిసి ఆ సభ్యత్వాన్ని కలిగి లేకపోతే సంఘంతో కలిసి జీవించాడు అనేది మనకు కనిపిస్తుంది. ఒక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండవలసిన అవసరం ఉందా అనేది ఏమిటంటే, లేదండి, ఆటోమేటిక్ గా సభ్యులైపోయారు కాదు. ఎందుకు అది మీకు అర్థం కాలేదంటే, సంఘం అనే మాటకి అర్థం తెలియక ఆ యొక్క అర్థాన్ని, భావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ సంఘాన్ని గురించి నాకు కొద్దిగా పరిచయం మీకు తెలుసా? సంఘం అంటే ఆంగ్లంలోని పదము చర్చ్ అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి చర్చ్ అంటే? సంఘం అనే వాటికి రెండు పదప్రయోగాలు ఆంగ్లంలోని పదానికి అర్థాలన్న. ఒకటి కురికోన్ అనే పదం, ప్రభువుకి చెందిన అనే పదం. ప్రభువుకి చెందినవాడు అని దీని అర్థము ప్రభువునకు చెందినవాడు అని. అంటే కురియోన్ నుండి వచ్చిన ఈ పదము
ప్రారంభ క్రైస్తవులు సమావేశ స్థలానికి ఈ పదాన్ని ఉపయోగించారు. ప్రభువునందు ఉండేవారు అని చెప్పేవారు. కనుక ఒక స్థలములో కూడుకుంటున్న ఒక సహవాసానికి ప్రభువునందు కూడుకున్న సహవాసం అని వారు పిలిచేవారు. దానినే కురికోన్ అనే ప్రభువుకు చెందిన వారు అని పిలిచేవారు. రెండవదిగా మరొక పదం కనిపిస్తుంటది. అదేంటంటే ఈ సంఘం అనే ఆధునిక అనువాదకులు వెనుక ఉన్న అసలు క్రొత్త నిబంధనలోని పదము వారికి ఏ విధంగా వచ్చిందో వారు తెలియచేయడం అనేది మనకి ఆధునిక యుగంలో ఉన్న అనువాదకులకి వెనుక ఉన్న పదం ఈ చర్చ్ అనేది అనువాదకులు చేసిన పదమే. ఇది ఒరిజినల్ భావంతో కూడిన పదం కూడా కాదు. వాస్తవానికి ఆంగ్లంలో ఉన్న చర్చ్ అనే పదం కానీ, తెలుగులో మనం చెప్పుకుంటున్న చర్చ్ అనే పదం కానీ, సంఘం అనే పదం కానీ, అది అనువాదమునకు వెనక ఉన్న పదాన్ని రూపచిత్రాన్ని సరిగా ఇవ్వడం వాస్తవాన్ని. కానీ సరైన అర్థాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క సంఘం అనే పదానికి ఉపయోగించిన మరొక పదం ఏమిటంటే ఎక్లేషియా అనే పదం. ఎక్లేషియా అంటే పిలువబడిన వారు. ఈ పదం యొక్క శబ్దోత్పత్తి శాస్త్రమును బట్టి పిలువబడిన వారు అనే సూచిస్తుంది. కనుక ఈ పద ప్రయోగం యొక్క వాడుకను బట్టి మనం చూసినప్పుడు ఈ పదం యొక్క ప్రాథమిక భాగము ఏమిటంటే ప్రాథమికమైన భావం ఏమిటంటే అసెంబ్లీ, కూడుకున్నవారు అని, సమాజంగా కూడుకున్నవారు అని అర్థం, లేకపోతే సమాజం అని అర్థం. ఇప్పుడు సాధారణంగా అలాంటి అర్థంతో అంగీకరించడం జరిగింది. అయితే పిలువబడిన అసెంబ్లీ అంటే దేవుని అసెంబ్లీ, దేవుని యొక్క సమాజం, కూడుకున్న సమాజం, దేవుని ప్రజలు కూడిక సమాజం అనే భావంతో ఇప్పుడు అంగీకరించడం జరిగింది. కానీ మతరహిత అర్థంలో అంటే మతము కాని రూపంలో కూడా ఈ పదం ఎక్లేషియా అనే పదం ఉపయోగించబడింది. ఆ యొక్క పద ప్రయోగం మనం అపోస్తల కార్యక్రమం 19వ అధ్యాయం 32లో, ఆ తర్వాత 39వ అధ్యాయం 40వ వచనంలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క భావాన్ని మతరహిత అర్థముతో మనం చూసినప్పుడు ఈ పదము బహిరంగ సభలకు ఉపయోగించినట్టు మనకి అపోస్తల కార్యక్రమం 19వ అధ్యాయము 32వ వచనం, 39 నుంచి 40వ వచనం. ఇది వాస్తవానికి సభ అనే అర్థము మనకి అక్కడ తెలుగులో వాడుతుంది. ఆంగ్లంలో అయితే అక్కడ చర్చ్ అనే పదము, లేకపోతే ఎక్లేషియా అనే పదము గ్రీకులో మనకి కనిపిస్తుంటది. ఈ బహిరంగంగా కూడుకున్న మార్కెట్ స్థలంలో జనం కూడుకుంటే దాన్ని కూడా సభ అన్నారు. లేకపోతే రాజకీయ సమావేశం కూడిస్తే అది కూడా ఎక్లేషియా అన్నారు. అంటే రాజకీయ సభ అని అన్నారు. ఇలాగూ సభ అనే మాట లేకపోతే ఎక్లేషియా అనే మాట మతపరమ కాని రూపంలో, ఆధ్యాత్మికమైన రూపంలో వాడబడిన కాకుండా వాడిన విధానం మనకి కనిపిస్తుంది. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో ఒక ఆత్మ సంబంధమైన అర్థంతో ఆధ్యాత్మికమైన కోణంలో ఎక్లేషియా 3 ప్రధాన విధాలుగా ఉపయోగించబడింది. దీనిని మీరు గుర్తించాలి. అప్పుడు సంఘం అనేది రూపచిత్రం ఏమిటో, స్థానిక సంఘంలో నాకు సభ్యత్వం కావాలా, ఏ సంఘంలోనికి నన్ను ప్రభువు చేర్చుతూ ఉన్నాడు, నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని నిర్ణయించుకున్నాను, ఎక్కడ నేను వెలుగులో నడుస్తూ సత్య సంబంధంగా ప్రేమ సత్యములను కలిగిన వాడుగా నేను కొనసాగుతున్నాను, ఎక్కడ కొనసాగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనకి అర్థమవుతుంటది. కనుక ఈ 3 విధాలుగా ఈ క్రొత్త నిబంధన సంఘం అనే పదము ఎక్లేషియా అనే దాన్ని తర్జుమా చేసిన పదము మనకి కనిపిస్తుంటది. వాటి యొక్క 3 విధానాన్ని, వీటిలో ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు శిష్యులకు ఒక తీవ్రమైన బాధ్యత ఉంది అని తెలియజేస్తుంది. నేను క్రైస్తవుడైనా నాకేం బాధ్యత లేదు. ఆ బాధ్యత అంతా ఎవరికి ఉందంటే, ఎవరో ప్రీచర్ మేము డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాము కూలికి, ఆ కూలికి పెట్టుకున్న ఆయన చేస్తుంటాడు, మేమందరం కూడా ఆధారం వచ్చి వెళ్ళిపోతుంటాం. కాదు, సంఘంలో ఉన్న వారికి ఒక బాధ్యత ఉంది అనే విషయము ఈ క్రొత్త నిబంధనలో ఉపయోగించిన ఎక్లేషియా అనే పదం, సంఘం అనే పదము వాడిన విధానాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క శిష్యులకు ఒక తీవ్రమైన బాధ్యత ఉంది. చాలా అవసరమైన, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో వ్యవహరించవలసిన విషయం ఉంది. అందుకని ఈ 3 విధానాన్ని మనం చూస్తున్నాం. సంఘంలో అనే పదము, ఎక్లేషియా అనే పదము మొట్టమొదటిగా ఉపయోగించిన తీరు క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు సంఘము విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలకి ఉపయోగించబడింది. అంటే లోకవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా వర్తించేలా సంఘం అనే పదం ఉపయోగించబడింది. దీన్ని ఏమనంటారంటే యూనివర్సల్ చర్చ్ అంటారు. అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘం. అందుకని క్యాథలిక్ వాళ్ళు ఏం పెట్టారంటే క్యాథలిక్ అనే పదం పెట్టి, క్యాథలిక్ అంటే అర్థం ఏంటంటే విశ్వవ్యాప్తంగా, అంటే ప్రపంచ వ్యాప్తంగా మేమే క్రైస్తవులు ఇంకెవరు కాదు అని చెప్పుకున్న రూపంలో వారు ఉపయోగించారు.
అలాగే క్రొత్త నిబంధనలో ఉపయోగించలేదు. క్రొత్త నిబంధనలో ఎవరైతే క్రీస్తు యొక్క శిష్యులయ్యారో, క్రొత్తగా జన్మించారో, ఆ క్రొత్తగా జన్మించిన వారు విశ్వవ్యాప్తంగా ప్రభు యొక్క ప్రజల్లోనికి, ఆ సమాజంలోనికి, ఆ యొక్క ప్రజల్లోనికి, విశ్వవ్యాప్తంగా ఉన్న సముదాయంలోనికి, దేవుని ప్రజలలోనికి చేర్చబడుతూ ఉంటారు. దీనికోసమే వారు మరణం వరకు కూడా ప్రభువు మరణించిన విధంగా పాప క్షమాపణ పొంది బాప్తిజం పొందిన వారు ఆ యొక్క ఏర్పరచబడిన, రక్షింపబడిన ప్రజలలోనికి, సమూహంలోనికి చేర్చబడతారు. ఇదే మనకి అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో కనిపిస్తుంది. ఒకసారి మీరు అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 47వ వచనంలో చూసినప్పుడు అక్కడ పేతురు దీర్ఘంగా ప్రసంగించడం, ఇశ్రాయేలు వారందరూ కూడా ఆ పెంతెకోస్తు దినాన వారు సమాజంగా కూడడం, దేవుడు నిర్ణయించిన సంకల్పాన్ని బట్టి క్రీస్తు ప్రభుని ప్రభువుగాను, ఆ క్రీస్తుగాను దేవుడు నియమించాడని బోధించిన తర్వాత వారు 3,000 మంది బాప్తిజం పొందడం మనకి కనిపిస్తుంది. అలాగే బాప్తిజం పొందిన వారు ఏం చేశారంటే, ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండుడి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక రక్షింపబడి ఉన్న వారితో చేర్చడం అనేది ప్రభువు చేసే కార్యక్రమం. రక్షింపబడిన వారు ఎవరో, లోకమంతా ఎవరైతే క్రొత్త నిబంధన నమూనాను అనుసరించి క్రొత్తగా జన్మించారో, క్రీస్తు యేసు యొక్క శిష్యులయ్యారో, లేకపోతే క్రైస్తవులయ్యారో, వారందరూ విశ్వవ్యాప్తంగా ఉన్నారు. వారితో కూడా ప్రభువు చేర్చడం అనేది జరుగుద్ది. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం వాటిని చూడవచ్చు. వాటన్నిటిని వివరించడంలో, ఎందుకంటే మీరు ప్రభులో ఉన్నారు కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ సంఘములో చేర్చబడి, అందుకని మత్తయి రాసిన సువార్త 16:18లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పినావు. ఏ సంఘాన్ని కడతాడు? ఏ స్థానిక సంఘాన్ని అక్కడ ప్రస్తావించలేదు. గుర్తుపెట్టుకో. సంఘాన్ని కడతానంటే ఆయన ప్రజలను కడతానని, ఆయన సముదాయాన్ని, దేవుని ప్రజల్ని ఆయన నిర్మిస్తాడు అనే అర్థంతో సంఘం అనే పదం ఉపయోగించబడింది. ఏదో ఒక స్థానిక సంఘానికి పరిమితి చేయబడలేదు. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి ఉపయోగించడం జరిగింది. అలాగే ఎఫెసీ 4:4లో కూడా సంఘము ఒకటే, విశ్వాసం ఒకటే అనే రూపంలో ఐక్యతను గురించి చెప్పిన భాగంలో మనకి కనిపిస్తుంటాయి. వాటన్నిటిని వదిలేస్తున్నాం. కనుక శరీరంలోనికి నీవు అమర్చబడేలా ఒక విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలలోనికి నీవు ప్రభు చేత చేర్చబడుతున్నావు. రెండవ విధానం ఎక్లేషియా అనే పదము ఒక నిర్దిష్టమైన సమాజంలోని ప్రభు యొక్క ప్రజలని, దేవుని ప్రజలని, లేకపోతే కొత్తగా జన్మించిన క్రైస్తవులని సూచించడానికి, స్థానిక ప్రజలను సూచించడానికి ఉపయోగించారు. గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఈ ప్రాంతం ఉందే అనుకుంటున్నాను. ఈ ప్రాంతంలో అనేకమైన జనులు ఉన్నారు. కానీ వారిలో నుండి కొంతమంది క్రీస్తు యొక్క ఉపదేశానికి విధేయులై బయటకు వచ్చారు. అలాగే బయటకు వచ్చిన వారు సమకూడి ఒక ఆరాధన కార్యక్రమం జరుగుతున్నారు. దానినే స్థానిక సంఘము అని. కనుక ఈ స్థానిక సంఘాలుగా నిర్దిష్టమైన ప్రదేశంలో యెరూషలేములో స్థానిక సంఘం ఉంది, కొరింథీలో స్థానిక సంఘం ఉంది, ఎఫెసీలో స్థానిక సంఘం ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆసియాలోని 7 స్థానిక సంఘాలు ఉన్నాయి. కనుక ఒక దేశంలో, ఒక పట్టణంలో, ఒక గ్రామంలో, లేకపోతే ఒక ప్రాంతంలో ఉన్న ఒక సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఉపయోగించబడిన తీరులో ఎక్లేషియా అనే పదం కూడా ఉపయోగించబడింది. మరొక మూడవ విధానం సంఘం అనే ఉపయోగించిన దేవుణ్ణి ఆరాధించడానికి ఉద్దేశించి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒకటిగా చేరి నా వ్యక్తుల యొక్క సముదాయాన్ని సూచించేదిగా మనకి కనిపిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో మనం చూసినప్పుడు ఈ భాగంలో సంఘం అనే పదం ఒకరినొకరు కలిసి దేవుణ్ణి ఆరాధించే ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో, సమయంలో ఒకచోట చేరిన వ్యక్తుల శరీరాన్ని, సమాజాన్ని కూడా ఉపయోగించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం మీరు చూడగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని మనం ప్రభు బళ్ళకి ఉపయోగిస్తుంటాం. ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ అధ్యాయంలో ఉపయోగించే అధ్యాయంలో 11వ అధ్యాయంలో 17వ వచనం మీరు చూడగలిగితే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు, మీరు కూడి వచ్చుట అనే మాట. కానీ ఒక ప్రాంతంలో కొంతమంది కూడి రావడం జరగద్ది. ఆ కూడి వచ్చిన వారిని కూడా
ఎక్లేషియా అని పిలవడం జరిగింది, లేకపోతే సంఘము అని పిలవడం జరిగింది. అలాగూ కూడి వచ్చిన వారు మనకి కనిపిస్తుంటారు. ఇతర లేఖనాల్లో కూడా అలాగూ కూడి వచ్చిన వారు సంఘముగా ఎఫెసీ 14:34 లేకపోతే 3 యోహాను పత్రిక 10వ వచనం, 3 యోహాను పత్రిక మనం చదివాం. అక్కడ ఇద్దరు కూడా ఒక స్థానిక సంఘములో ఉన్నట్టు కనిపిస్తుంది. 10వ వచనం మీరు చూడగలిగితే 3 యోహాను పత్రికలో 10వ వచనంలో అక్కడ వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు చెప్తున్నారు. ఇక్కడ 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాస్తాను. ఒక సంఘములో వారు సభ్యులుగా ఉన్నారు. వారు ప్రధానత్వం కోరేవాడు ఒకడేమో సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు? ఒక సంఘములో ఉన్నారు. ఒక స్థానిక సంఘములో ఉన్నట్టు అది ఆయన ఏమో నేను సంఘమునకు ఒక సంగతి రాసి కనుక సంఘాన్ని గురించి మాట్లాడుతాను. ఆ ఒక సంఘములో స్థానిక సంఘంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నవారిని గురించి మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏమిటి? వారు అక్కడ సమాజంగా కూడుకునేవారు. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఒక సామాజిక కూడికని మీరు అనేకులు మానుకున్నట్టు మీరు సమాజంగా కూడుట మానుకొనబడి అని చెప్పే వాక్య భాగం కనిపిస్తుంది. అంటే ఏమిటి? వారు సమాజంగా కూడేవారు. అనగా సమాజంగా కూడే ప్రజలని సంఘమని పిలిచారు. విశ్వవ్యాప్తంగా ఉన్న వారిని కూడా సంఘమని పిలిచారు. ఆ భాగంలో మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మనం చూసినప్పుడు సంఘము దేవుని ఆరాధించే ఉద్దేశంలోని ప్రదేశంలో ఒక చోట చేరిన సముదాయంగా మనకి కనిపిస్తుంది. ఈ 3 భావాలు కనిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘం అంటే సార్వత్రికమైన సంఘంగా, లేకపోతే ఒక స్థానిక ప్రాంతంలో ఉన్న సంఘంగా, లేకపోతే ఒక నిర్దిష్టమైన ప్రజలైన వారు ఒక సమాజంగా కూడుకున్నారు. కూడికి కూడా సంఘం అనేది వాడతాం. ఇలాగ 3 విధాలుగా వాడబడిన విషయం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నేను దేనిలో భాగంగా ఉన్నాను? విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘంలో భాగంగా ఉన్నాను. విశ్వవ్యాప్తంగా ఉన్న భాగం, లోకవ్యాప్తంగా ఉన్న ఆ సంఘము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కూడుకున్నట్టు మనకి కనిపిస్తుంది. సమాజం దానిలో చేర్చబడ్డాం వాస్తవమే, కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘం ఎప్పుడైనా కూడుకుంటుందా? లేదు. ఒక స్థానిక సంఘంలో మాత్రమే, ఒక ప్రదేశంలో కొంతమంది కూడుకునేవారు. ఆ కూడుకున్న సమాజం కూడా సంఘం అని చెప్పింది. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో నేను కేవలం విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘంతో జీవిస్తుంటే సరిపోద్దా నేను వెలుగులో నడవడానికి, లేకపోతే సత్య ప్రేమలలో నడుచుకోవడానికి? ఆ సంఘాన్ని స్వరక్తమిచ్చి ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క రక్తము నా ప్రతిపాపములను కడగాలనుకుంటే నేను కేవలం విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘంలో ఉంటే చాలు, నేను స్థానిక సంఘంలో ఉండవలసిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. అందుకని నేను స్థానిక సంఘం ప్రాముఖ్యమైనదిగా ఎంచను. ఇక్కడ సహవాసం కానీ, ఇక్కడ సభ్యత్వం కానీ, ఇక్కడ జీవించడం కానీ నాకు అవసరం లేదు అని అనుకుంటా. కానీ దేవుని సంకల్పంలో అలాంటిది కాదు. రక్షింపబడిన తర్వాత నీవు గాని, నేను గాని, కొత్త నిబంధన క్రైస్తవులు గాని వారు రక్షింపబడిన తర్వాత ఏదో ఒక స్థానిక సంఘములో తమ సభ్యత్వాన్ని కోరుకొని జీవించిన వారుగా కనిపిస్తుంటారు. ఎందుకు మనకి ఈ స్థానిక సంఘం యొక్క సభ్యత్వం ప్రాముఖ్యమైనది? అనేక సార్లు రక్షింపబడిన తర్వాత సంఘములోనికి వచ్చిన తర్వాత అతను లేచి మీ స్థానిక సంఘముతో నా సభ్యత్వాన్ని నేను కలిగి ఉంటాను, ఇక్కడ నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అని చెప్పుకోవడం అనేది ఎప్పుడు కూడా ఉండదు. కొందరు ఏం చేస్తారు తెలుసా? ఒక చోట సభ్యత్వాన్ని కలిసి ఉంటారు, ఒక చోట ఆరాధన చేస్తుంటారు. ఒక చోట ఆరాధన చేస్తుంటారు, ఇంకొక చోటని కానుకలను పంపిస్తుంటారు. అంటే అక్కడ నాకు సభ్యత్వం ఉందండి, కానుకలన్నీ అక్కడికి వెళ్తాయి, కానీ సహవాసం మనకి తిరగాలి. అంటే ఒక నిర్దిష్టమైన ఆలోచన లేదు. ఒకవేళ నువ్వు మార్పు చెందుంటే ఉద్యోగరీత్యా ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఈ స్థలానికి వచ్చి ఉద్యోగం చేస్తుంటే నువ్వేం చేయాలా? ఎక్కడైతే ఆత్మ సంబంధమైన సహవాసం ఉందో, లేకపోతే లేఖనానుసారమైన సహవాసము నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఎక్కడైతే ఉందో అక్కడ నీ సభ్యత్వాన్ని కోరుకొని జీవించడం ప్రాముఖ్యం. కేవలం జన్మించినంత మాత్రాన నువ్వు ఆటోమేటిక్ గా స్థానిక సంఘంలో సభ్యుడు కావడం లేదు. ఎందుకంటే అలాగ చేసుకోవడం వలన సభ్యత్వంలోని ప్రాముఖ్యతను కానీ, సభ్యత్వంలోని ఆధిక్యతను కానీ, సభ్యత్వంలోని విలువలు కానీ గుర్తించకుండా పోవడం జరగద్ది. ఆటోమేటిక్ గా రావడం, ఆరాధన చేయడం, వెళ్ళిపోవడం. నువ్వు ఆరాధన చేసి వెళ్ళిపోవచ్చు, అది వేరే సంగతి. కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితానికి నువ్వు వెలుగులే నడిచే మనిషిగా ఉండాలనుకుంటే, సత్య సంబంధిగా, సత్య ప్రేమలలో, ఆత్మ సంబంధమైన జీవితంలో కొనసాగాలంటే నీవు స్థానిక సంఘం అనే శరీరంలో అవయవమయ్యి అతుకుబడి ఉండాలి. కనుక నీవు స్థానిక సంఘంలోని సభ్యత్వాన్ని కోరుకొని అందులో భాగం అవ్వాలి. ఎందుకు నేను కావాలా అనేది ప్రశ్న. అనేక సార్లు మనకి సంఘంలో సభ్యత్వం గురించి ఏమిటి,
సమర్పించిన ప్రశ్నకి అనేక సార్లు మనము ఈ యొక్క సంఘం అనే పదం యొక్క రెండవ ఆ అర్థాన్ని మనం 3 అర్థాలు చూసాం, 3 భావాలు చూసాం, 3 ఉపయోగాలు, 3 రీతిలుగా ఉపయోగించిన ఎక్లేషియా అనే పదాన్ని చూసాం. ఒక సమాజములో, ఒక స్థానిక సంఘంగా కూడిన సమాజములో నీ ఆధ్యాత్మికమైన జీవితానికి అక్కడ సభ్యత్వం కోరుకోవడం ప్రాముఖ్యం. కనుక నేను స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండాలా అని ఎవరైనా ఎందుకు అడుగుతున్నారు అనేది చూసినప్పుడు అదేం అవసరం లేదండి. క్రొత్త నిబంధనలో ఈ విషయంపై సమృద్ధిగా ఉన్న సమాచారాన్ని వెలుగులో చూడకుండా సంఘం అంటే ఏదో అనుకొని వచ్చేస్తా నేను ఆదివారం రొట్టె విడవాలి కాబట్టి ఎక్కడ నేను సభ్యత్వం ఉన్నా పర్వాలేదు, ఇక్కడ వచ్చి రొట్టె తీసుకొని వెళ్ళిపోతాను, లేకపోతే ఎక్కడో సభ్యత్వం పెట్టుకొని ఇక్కడ సహవాసంలో ఉంటాను అనేది అవసరం లేని విషయం. వాస్తవం అనేకులకు అవసరమా కాని విషయం ఏమిటంటే నేను ఎక్కడ ఏ సభ్యత్వంలో, ఎక్కడ సంఘంలో సభ్యత్వం ఉన్నా అక్కడ ఉండి ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉండి అక్కడ ఉంటా కాదు. నీవు సభ్యత్వం ఎక్కడ కోరుకొని జీవిస్తున్నావో అది నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల జీవితానికి ముడిపడి ఉన్న విషయం. ఎందుకంటే సహవాసంలో, క్రీస్తునందున్న సహవాసంలో ఉన్న వారికి స్థానిక సంఘం విషయంలో మాట్లాడుతూ స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన క్రీస్తు ప్రభు యొక్క ప్రజల మధ్య ఆయన రక్తం వారి సహవాసములో వారి ప్రతి పాపములను కడగాలనుకుంటే ఆ స్థానిక సమాజంలో ఉంటూ వెలుగులో నడుచుకుంటూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన. నీ వెలుగులో నడవకపోతే చీకట్లో వెళ్ళినప్పుడు నీకు సహాయం చేయడానికి స్థానిక సంఘము సహకరిస్తూ ఉంటుంది. కనుక స్థానిక సంఘాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు అపొస్తలుల కార్యగ్రంథంలో సంఘం స్థాపించిన తర్వాత ప్రారంభంలో పరిశుద్ధులైన వారు ఎలా ఉన్నారంటే వారు ఏకముగా. కనుక ఒక స్థానిక సంఘముతో ఏకముగా జీవించాలి. నేను జీవించనండి, నేను ఎక్కడో జీవిస్తాను, ఇక్కడ పని లేదు, ఆదివారం రొట్టె కొరకు మాత్రమే వస్తాను కాదు. ఒకసారి అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం చూడగలిగితే 2వ అధ్యాయం 42వ వచనంలో అపొస్తలుల కార్యగ్రంథంలో పరిశుద్ధుల యొక్క సమైక్యతతో కూడిన విషయం మనకి అపొస్తలుల కార్యగ్రంథంలో కనిపిస్తుంది. అందులో 2వ అధ్యాయంలో 3 వచనాలు మనకి కనిపిస్తుంటాయి. ఒకసారి మీరు చూడగలిగితే అపొస్తలుల కార్యగ్రంథం 42వ వచనం, 2వ అధ్యాయం 42వ వచనం. 2వ అధ్యాయం 42వ వచనంలో ఇలాగ రాయబడి, వీరు అంటే రక్షింపబడిన వారు. వీరంటే ఎవరోగా, ఎవరైతే 3000 మంది బాప్తిజం పొందారో, ఆ దేవుని వాక్యమును అంగీకరించి బాప్తిజం పొందారో వారిని గురించి చెప్తూ, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉంటుంది. ఎవరితో ఎడతెగక ఉన్నారు? రక్షింపబడిన వారి. గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక స్థానిక సంఘంగా ఉన్న రక్షింపబడిన ప్రజలతో నీ యొక్క సహవాసము, నీ యొక్క జీవితం కొనసాగాలి. ఒకటి మాత్రమే కాదు, రొట్టె విరచడం మాత్రమే కాదు, లేకపోతే ప్రార్థన చేయటం మాత్రమే కాదు. ఆయన అంటున్నాడు అపొస్తలుల బోధ యందును సహవాసమందును ఎడతెగక ఉండిరి. కనుక అది వారు కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంది. 44వ వచనం, విశ్వసించిన వారందరూ. గుర్తుపెట్టుకోవాలి, విశ్వసించిన వారందరూ. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే స్థానిక సంఘంలో యెరూషలేములో ఏర్పడిన ఇక్కడ స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ విశ్వసించిన వారందరూ కూడా ఏం చేశారు? ఏకముగా కూడి. కనుక కూడి ఉన్న ప్రజలతో నీవు కూడా కూడుకోవాలి. కనుక కూడి ఉన్న ప్రజలతో నీవు కూడా కలవాలనుకుంటే నీ సభ్యత్వాన్ని కోరుకోవాలి. ఒకవేళ బయట నుంచి వచ్చిన వారు అయితే నీవు అక్కడ ఉన్న పరిశుద్ధుల చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. ఇక్కడ ఆ సాక్ష్యాన్ని అంగీకరించిన సహోదరులు నిన్ను సభ్యుడిగా అంగీకరించడం అనేది కూడా ఉంటుంది. కనుక నేను స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండాలనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆది క్రైస్తవులైన వారు రక్షింపబడిన తర్వాత ఏకముగా కూడుకోవడం జరిగింది. అందుకని అంటున్నాడు 14లో, వారు ఏకముగా కూడి తమకు కలిగినదంతే. గుర్తుపెట్టుకోగల సమిష్టిగా. కనుక ఈ సముదాయం సంఘటిత శరీరం. గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజం ఉందే, ఈ సమాజము సంఘటిత శరీరం. ఈ సమాజము ఒక విశేషమైన సమాజము, ఒక సంఘటిత శరీరం అంటే ఏమిటి? అనేక అవయవం కలిగిన ఒక శరీరం. స్థానిక సంఘం కూడా అలాంటి రూపురేఖలతో కూడినది. ఎప్పుడైతే అలాంటి రూపురేఖలు ఉన్నాయో ఆ రూపురేఖలతో కూడిన స్థానిక సంఘంలో నేను ఒక అవయవమై ఉండాలి అనేది గుర్తించి మేము సమిష్టిగా ఏకంగా కలిసి కూడుకునేవారు. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ఆదివారంతో కలిసి ముగించుకొని వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు కలుసుకో, మన జీవితాల్ని
ఆ సత్యపు ప్రేమలో అనుసరించడానికి, నడవడానికి, వెలుగులో నడవడానికి ఇంకెప్పుడు కూడా కాదు. లేకపోతే అక్కడ కలుసుకొని సభ్యత్వం కోరుకుంటే ఏం చేస్తామో తెలుసా? పెత్తనం చేయడానికి చూస్తూ ఉంటాం. చేసే కార్యక్రమాలను ఏ విధంగా ఆటంకపరచాలో చూస్తుంటాం. చేసే కార్యక్రమాన్ని ఎలాగో అడ్డుకోవాలో చూస్తుంటాం. ఏ విధంగా యోహాను పత్రికలో మొదటి 2, 3 పత్రికలలో చెప్పబడిందో, వారు ఆటంకపరుస్తూ వారు ఎప్పుడు కూడా సమస్యలకి గురి అయ్యారు. నీవు సమస్యలు తేవడానికి కాదు ఇక్కడ సభ్యత్వాన్ని కోరుకోవాల్సింది. నీవు ఒక స్థానిక సంఘంలో సభ్యుడై ఉంటే నీ అభివృద్ధి కొరకే అది ఆ సభ్యత్వాన్ని కోరుకోవాలి. కనుక ఇక్కడ స్థానిక సంఘంలో సభ్యుడై ఉన్నావు అంటే అర్థం ఏంటి? నీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ఉద్దేశించబడినది. నీకు కొన్ని ఆధిక్యతలు దేవుడు సహవాసములో విస్తరింపజేస్తుంటాడు. ఆ సహవాసంలో నీకు ఆశీర్వాదాల్ని, ఆధిక్యతల్ని, బాధ్యతల్ని ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల్ని నిర్వహించడానికి నేను సంఘ సభ్యుడిగా అవుతున్నాను అని ఈ సంఘంతో ప్రకటించుకోవడం చాలా ప్రాముఖ్యమే. అనేక సార్లు అలాంటి ప్రకటించడం కనుకనే అందరూ వచ్చి సమస్యలు సృష్టించేవారుగా, లేకపోతే వారే నాయకత్వాన్ని కోరుకునేవారుగా సంఘానికి లోబడి జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే సభ్యత్వం యొక్క విలువలు తెలియకపోవడం అనేది. ఎందుకు నేను సభ్యుడిగా ఉండాలని ఒక విషయాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు 46లో కూడా మనకి కనిపిస్తుంది. అలాగే 46లో మరియు వారు ఏక మనస్కులుగా ప్రతిదినము తప్పక కూడుకొనుచు. కనుక ఇక్కడ సోషల్ గ్యాదరింగ్ కూడా ఉంది. ఇంటింటా రొట్టె విరుచుచు. కనుక వారు ఇంటింటా రొట్టె విరుచుచు వారు తప్పక కూడుకొనుచు సమిష్టిగా ఉంచుకున్న వారు మాత్రమే కాదు, వారు నిష్కపటమైన హృదయముతో, గుర్తుపెట్టుకోవాలి, ఆనందముతో నిష్కపటమైన హృదయం. పరిశుద్ధుల మధ్య నీవు సభ్యత్వాన్ని కోరుకుంటే వారితో ఆనందముతో నిష్కపటమైన హృదయముతో మెలగాలి, కపటముతో కాదు. నువ్వు అందుకొరకు రాలా, నిన్ను అందుకొరకు ఇక్కడ స్థానిక సంఘంలో సభ్యత్వాన్ని స్వీకరించి ఉంచబడలా. నిన్ను కోరుకొని జీవించగలిగితే స్థానిక సంఘంలో అలాంటి ఉద్దేశంతో కలుసుకొని రావాలి. అందుకనే 46లో అంటున్నాడు, తప్పుగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండరి మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండరి. కనుక సంఘ సభ్యులుగా నీవు చేర్చబడాలంటే నీ ఉద్దేశం ఏమిటి, ఎందుకు నువ్వు చేరుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అది తెలియకుండా ఉన్నందున, మొదటి స్టెప్లోనే రాంగ్ ఉన్నందున ఇంకా కొన్ని అనుభవించక రక్షణని కలిసి కాపాడుకొనక కొనసాగించుకోకుండా పోతుంది. కనుక మనం కలిగిన రక్షణని దానిలో నిలిచి కొనసాగాలనుకుంటే మొట్టమొదటిగా నీ సభ్యత్వాన్ని ఖరారు చేసుకో ఏ స్థానిక సంఘంలోనే. ఇక్కడ ఉన్న తర్వాత ఏం చేస్తావో తెలుసా, ఇక్కడ సభ్యులుగా ఉంటాం, అక్కడ ఎవరితో కలిసి నాయకత్వాన్ని కోరుకుంటాం. కనుక ఎవరితో ఉండడానికి నువ్వు ఇక్కడ సభ్యుడుగా ఉండదలుచుకుంటే ఇక్కడ సభ్యుడిగా ఉండు, లేకపోతే ఇంకో దగ్గర సభ్యుడిగా ఉండు, అంతే. ఒక విషయం మీకు చూపిస్తా. పాత నిబంధనలో ఒక పరిస్థితిన తరువాత దాన్ని చూసేక ముందుగా వాస్తవానికి ప్రాపంచిక ఆధారిత ప్రజల సముద్రం వలె, చుట్టూ కూడా సముద్రం వలె ప్రజలు నిండి ఉన్నారు. ప్రవాహం వలె, సముద్ర ప్రవాహం వలె నిండి ఉన్న ఈ ప్రజల మధ్యలో నుండి మనల్ని వేరు చేసి ఒక ఐలాండ్ చేయడానికి కానీ నేను రక్షించుకోవాలి. ప్రతి వారు రక్షింపడిన వారు ఏం కావాలనుకుంటాను తెలుసా, నేను ఎవరితో కలవనండి, నేను వేరుగా ఉంటాను, నేను ఒక్కడే, నాకు దేవుడితో నాకు సంబంధం, సంఘంతో నాకు సంబంధం లేదు. కనుక సంఘంతో అనుమతి లేకుండా, లేకపోతే సంఘంతో కలిసి జీవించకుండా పరిచయం చేయడం అనేది కూడా ఉండదు. ఆ మాట గుర్తించా. అనేక సార్లు నేను ఒక్కడనే క్రైస్తవుని, నాతో అయిపోయింది, ఇంకా నాకు ఎవరికి సంబంధం లేదనే రూపంలో జీవిస్తూ సువార్థికులుగా ఉండాలనో, ఆత్మ సంబంధం నాయకులుగా ఉండాలనో గుర్తింపు కోరుతూ ఉంటారు. నువ్వు స్థానిక సంఘంలో సభ్యుడు కాకుండా, స్థానిక సంఘంతో కలిసి జీవించకుండా, స్థానిక సంఘంతో ఏకీభవించి ఉండకుండా నీవు విశ్వవ్యాప్తంగా సువార్తను ప్రకటించడం అనేది అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూడాలి ఒకసారి. దాన్ని చూసేక ముందుగా సంఘంలో సభ్యత్వం యొక్క ప్రాముఖ్యం, శరీరం ఒక్కటే అవయవంగా ఉండగా అనేక అవయవాలు కలతాయి. ఒకసారి మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళగలిగితే ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు చాలా ప్రాముఖ్యత కలిగిన వారుగా మనకి కనిపిస్తారు. 12వ అధ్యాయంలో ముగించేస్తాను నేను ఈ విషయాన్ని చెప్పి. 12వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. వీలైతే వచ్చే వారం కలుసుకున్నప్పుడు ఇంకో కొద్దిగా వివరణ ఇవ్వడానికి చూద్దాం. 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయవం కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే యూదులైనను గ్రీసు దాసులైనను గ్రీసు దేశస్తులైనను దాసులమైన స్వతంత్రం మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క యందు ఆత్మ యందు బాప్తిజం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానీయం చేసిన వారమైతిమి. మా శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవం కలదుగా ఉంది. నేను చేయను కానీ ఆ విషయం అని మీకు తెలుసు, వదిలి కనుక మనం శరీరంలో ఒక దేవుడు మనలను ఒక శరీరం అనే సంఘములో ఒక అవయవంగా అమర్చి ఉన్నాడు. ఈ గోడ ఊరికనే గోడగా అలాగే రూపొందలే. ఈ గోడలో ఒక్కొక్క ఇటుక కూడా పేల్చాలి. ఆ ఈ ఇటుక చేత ఆ ఇటుకకి మధ్య సిమెంట్ వేసి అతికించి ఏర్పాటు చేయడం, గోడగా నిర్మాణం చేయడం. అలాగే దేవుని మందిరంగా, దేవుని ఆలయంగా ప్రతి అవయవం కూడా ఆత్మ కలిగించే ఐక్యత యందు అతుకబడిన వారమై మనము ఒక మందిరముగా కట్టబడాలి. మనమే ఒక ఆలయంగా, మనమే ఒక మందిరంగా కట్టబడవలసిన అవసరం ఉంది. అలా ఉండకుండా పోతే మనము సంఘముగా ఉండలేము. మనం స్థానిక సంఘముగా ఉండడానికి ఇక ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 ఆయన శిరస్సై ఉన్నాడు గనుక ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, గుర్తుపెట్టాలి, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిణామం చొప్పున పనిచేయుచుండగా. కనుక నీకు స్థానిక సంఘాల సభ్యత్వం ఎందుకు తెలుసా? పనిచేయడం. ఒక అవయవం నువ్వు అమర్చబడ్డావు సంఘములో. సంఘములు అమర్చబడిన తర్వాత ఏం చేయాలా? ఇతర శిష్యులతో కూడా కలిసి పనిచేయాలి, బాధ్యత వహించాలా, బాధ్యతను నిర్వహించాలా, అలాగే కలిసి పని చేయాలా, అలాగే ఆధిక్యతలను అనుభవించాలా. దీవెనలు నాకు ఏది వద్దండి, నాకు బాధ్యతలు వద్దు, నాకు ఆధిక్యతలు మాత్రమే కావాలనేవాడు సభ్యుడు. నేను సంఘం కొరకు నేను పని చేయాలా, నా వంతులో నేను పని చేయాలా అనే సభ్యత్వం కోరుకునేవాడు కావాలి. అలాగా ఆయన మనం చూసినప్పుడు ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుండగా ప్రతి కీలువన్న కలిగిన బలం చేత అతుకుబడి ప్రేమయందు తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుతున్నది. ప్రతి క్రైస్తవుడు కూడా సహకారిగా ఉండడానికి నేను సంఘ అభివృద్ధిలో ఏకం కావాలి. కనుక ఏ స్థానిక సంఘంలోనూ ఉంటూ ఏ స్థానిక సంఘం కొరకు అభివృద్ధి కొరకు పాటుపడడం కాదు. నువ్వు ఒక స్థానిక సంఘంలో సభ్యుడైన తర్వాత ఆ స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అవయవంగా పనిచేయాలి. అందుకనే దేవుని పిల్లలైన వారు ఏకంగా కలిసి పనిచేయాలి, కానీ సోలోగా కాదు, ఒకటిగా కాదు, ఒంటరిగా కాదు. నాకు సంఘంతో పని లేదండి, నేను చేసుకున్న పని నేను చేసుకున్నారు, మీరు అడగాల్సిన అవసరం లేదండి. అలా కాదు. ఒక సంఘం యొక్క నిర్వహణను మీరు చూసినప్పుడు వాస్తవానికి విశ్వాసం యొక్క జీవితాన్ని గడపడానికి దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియల యందు నడుచుకుంటూ క్షేమాభివృద్ధి పొందడానికి సంఘ పెద్దల కింద, సంఘము కేవలం ఆరాధనకు మాత్రమే సంఘములో సంఘ పెద్దలను, సువార్థికులను, లేకపోతే పరిచారికలో ఉన్న సమాజంలో నీ ఆత్మల కాపుదల క్రింద ఉండాలి. స్థానిక సంఘం సభ్యుడిగా ఎందుకు ఉండడం అవసరం తెలుసా? విశ్వాసంలో తొలగిపోకుండా ఉండడానికి, నీ బాధ్యతలు నెరవేర్చడానికి, నీ ఆధిక్యతలను అనుభవించడానికి, సంఘ పెద్దల యొక్క ఆధీనములో లోబడి ఉండి నీవు పరిచర్య. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే ఈ భాగంలో మనకి ఏ విధంగా వారు సమాజంగా కూడుకుంటున్న వారు ఏ విధంగా సంఘ పెద్దల యొక్క అధ్వారంలో వారు నిలిచి ఉండాలి అనే దాన్ని మనకి తెలియచేయడం జరిగింది. 16-17 వచనంలో ఉపకార ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు గుర్తుపెట్టు కదా, వారి మాట విని వారికి లోబడి. సంఘంలో నువ్వు ఎందుకు జీవించేదంటే ఆత్మ సంబంధమైన ప్రయోజన కొరకు నీ పైన నాయకులుగా ఉన్న వారు చెప్పే బుద్ధి మాటలను విని వారికి లోబడి జీవించాలి. ఆ నమ్మకమైన క్రైస్తవుడుగా ఉన్న వాళ్ళు చెప్పేది నమ్మి జీవించాలి. వారు నీ యొక్క ఆత్మ యొక్క మేలు కొరకు
వెతుకుతూ ఉంటారు కాబట్టి వారు చెప్పినది ఎప్పుడు కూడా దేవునికి అనుకూలమైన దాన్ని నీ జీవితంలో చూడడానికి, నీ జీవితంలో కార్యసిద్ధి చేయడానికి. అనేక సార్లు సంఘ సువార్థికుల మీద కానీ, సంఘ పెద్దల మీద కానీ, సంఘ పరిచారకుల మీద కానీ, లేకపోతే కలిసి జీవించే సహోదరుల యొక్క నాయకత్వాన్ని వహించిన నాయకుల మీద నమ్మకం ఉండదు అనేక సార్లు. వారు ఏదైనా చెప్తే ఏం చేస్తారు, నేను చాలా ఉందా లేదా అని పరిశీలన చేస్తాం. ఇది కరెక్టేనా కాదా, ఇది కరెక్టేనా కాదా, ఆయన నాటి నేను నమ్మేది. ఆయన నిజం చెప్పినట్టు కూడా అది ఉందా కాదా అని నాయకు అంటే నమ్మకత్వం లేని నాయకత్వాన్ని నీవు స్వీకరించావు అన్నమాట. నాయకత్వం మీద నీ మీద నాయకులుగా ఉన్న వారికి వారు చెప్పిన మాటని విను, వారి మాట మీద నమ్మకం ఉంచుకో. అది కరెక్టా కాదని మరలా పరిశీలన చేస్తే వాదించడానికి మాత్రమే, లేకపోతే ఆ నాయకత్వాన్ని తృణీకరించడానికి మాత్రమే నువ్వు సంఘ సభ్యుడిగా కొనసాగుతున్నావు అంతే. కనుక ప్రియమైన వారులారా, సంఘంలో పిలువబడిన వారు ఇలాగూ కలిసి పనిచేయడం స్థానిక సంఘంతో ప్రారంభించాలి. నాకు స్థానిక సంఘంతో పని లేదంటే వీలు కాదు. అపోస్తలుడైన పౌలు యెరూషలేములో, దమస్కులో ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత, మీరు అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము మీరు చదవండి. ఆ ప్రభువుని ఏ విధంగా అపోస్తలుడైన పౌలు అంగీకరించాడో మనకి తెలియచేయబడింది. మీకు తెలిసిన విషయం అది చెప్పడం వల్ల ఒకే ఒక వచనాన్ని చదివి 9వ అధ్యాయం 9వ అధ్యాయం 26వ వచనంలో, అతడు యెరూషలేములోకి వచ్చి, ఎక్కడ దమస్కులో అననీయ దగ్గర బాప్తిజం పొందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత, అక్కడి నుంచి ఆయన శిష్యుల్ని వెతుక్కుంటూ రావడం, కానీ ఆయన అంగీకరించారు. ఎందుకంటే అంతకు మునుపు క్రైస్తవుల్ని హింసించుతున్నవాడు కాబట్టి అపోస్తలులు ఆయనని అంగీకరించారు. క్రీస్తు యేసు యొక్క శిష్యులు కూడా ఆయన అంగీకరించారు. ఆ సందర్భంలో బర్నబా అతనిని తీసుకొని వెళ్ళి అపోస్తలులకి పరిచయం చేయడం మనకి కనిపిస్తుంది. కనుక ఆయన యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కూడా కలుసుకొనుటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యులని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఆ సందర్భంలో బర్నబా రావడం, బర్నబా పరిచయం చేయడం, ఆ పరిచయం వలన అపోస్తలుడైన పౌలుతో పేతురు కూడా చేతులు కలిపి ఏకంగా వారు శిష్యులుగా కొనసాగడం మనకి కనిపిస్తుంది. ఏదో సమాజంలో నీకు ఊరకనే ఆ సహవాసం ఇచ్చేస్తారు అని అనుకోకుసమే. నిన్ను గురించిన మంచి అభిప్రాయము తెలిసినప్పుడు సంఘస్థులైన వారు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. నీవు కూడా రక్షణ పొందిన తర్వాత ఈ సంఘంలో నాకు సభ్యత్వం కావాలి, నేను కొనసాగాలి, నేను మరణం వరకు, లేకపోతే ఇక్కడ నేను ఎంతవరకు నేను జీవిస్తానో అక్కడ నేను సంఘం యొక్క ఆధ్వర్యంలో నా యొక్క ఆత్మరక్షణ కొరకు, నా యొక్క అభివృద్ధి కొరకు, ఈ యొక్క సంఘపు పరిధిలో సంఘం యొక్క నాయకత్వానికి లోబడి నేను జీవిస్తున్నానని నిర్ణయం చేసుకున్న సభ్యత్వాన్ని కోరుకొని జీవించాలా. అది లేకపోతే నేను వెలుగులో నడవడం అనేది. మొట్టమొదటిగా మనం వెలుగులో నడవడం అంటే అర్థం ఏమిటంటే సత్య ప్రేమల యందు స్థానిక సంఘముతో కలిసి నడవడం ప్రారంభించాలి. ఇది ప్రారంభం. తర్వాత విషయాల్ని తర్వాత వచ్చి మనం చదువుదాం. వచ్చే ప్రభు దినాన దేవుని చిత్తమైతే తర్వాత విషయాల్ని ఇంకా వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని చదువుదాం. మొట్టమొదటిగా వెలుగులో నడవడం అంటే నీ సభ్యత్వాన్ని స్థిరపరచుకొని స్థానిక సంఘంతో కలిగి ఉండి నీవు జీవించడం చాలా. నీవు జీవించడానికి, నీవు సత్క్రియలను చేయడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి, పెద్దల సమక్షము కింద నీ ఆత్మను కాసుకుంటూ జీవించడానికి స్థానిక సంఘంలో సభ్యత్వం అవసరం. నేను ఆటోమేటిక్ గా సభ్యుడైపోయాను అనుకోకండి. ఈ సభ్యత్వాన్ని కోరుకొని ఇక్కడ ఉంచుకోవాలి. ఆ కార్యక్రమం జరిగినప్పుడు మాత్రమే. కనుక ప్రియమైన వారులారా, మీరు యొక్క విషయాన్ని వింటారంటే దయతో మీకు వీలైతే ఈ ఇంతకు మునుపు చెప్పిన కార్యక్రమాన్ని మీరు ఆలోచన చేయండి, వీడియోని చూడండి. ఒకవేళ ఎవరైనా ఇష్టపడి, వాస్తవానికి ICSBS పాఠశాల ప్రారంభం కానయ్యింది. ఆ ప్రారంభానికి ఎవరైనా ఇష్టపడిన వారు మీ యొక్క అప్లికేషన్ వేసుకుంటే రాబో దినాల్లో ఆ కాలేజ్ ద్వారా అనేకమైన పాఠాలు ఆత్మ సంబంధంగా సంఘంలో సంఘాన్ని గురించి, సంఘం యొక్క ఔన్నత్యాన్ని గురించి, సంఘం సభ్యత్వాన్ని గురించి, అలాగే సంఘంలో మనం ఎలాగ జీవించాలి, మనం ఎలాగ పరిచర్య చేయాలి అనే విషయాన్ని కూడా లోతుగా మనం ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజు మొట్టమొదటిగా వెలుగులో నడిచేవాడు ఒక స్థానిక సంఘముతో, ఒక దృఢమైన సంకల్పంతో, ఒక దృఢమైన దేవుని ఉద్దేశంతో ఆ నాయకత్వం క్రింద ఉండి జీవించడానికి తీర్మానించే సభ్యత్వాన్ని కోరుకున్న వాడు సభ్యుడిగా కొనసాగుతూ ఉంటాడు. అలాంటి సభ్యుడు సత్య ప్రేమలేందు నడుచుకోవడానికి అవకాశం ఉంది. ఇది ప్రారంభం. దాని తర్వాత ఇంకేం చేయాలని తర్వాత పడవచ్చు.